హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచిగా ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకొని సపరేట్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మంచిగా కలర్ వచ్చేట్లో తీసాక అదే ప్యాన్లో అదే కడాయిలో సేమియా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ ఫ్లవర్ వచ్చేదాకా కలర్ రావాలి. అలా అయితే టేస్ట్ ఉంటుంది. లేదంటే పచ్చి వాసన, సేమియాలో పచ్చి వాసన వస్తుంది, అలా స్మెల్ వస్తుంటుంది. మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గీ వేస్తే మంచిగా అవుతుంది, లేదంటే స్మెల్ ఎక్కువ ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. కలుపుతూ ఉండాలి, మరి మాడిపోతుంది. వేయించుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. లేకపోతే ఒకటే చోట ఉండి మాడిపోతే అంత టేస్ట్గా ఉండదు. మాడిపిల్ల వచ్చిందని చేశాను నిన్న. కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా కలర్ వచ్చాక కాచి చల్లార్చుకున్న పాలు, ఇప్పుడైతే కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసాను. కాచి చల్లార్చుకున్న పాలు బాగా మరిగించుకోవాలి. మరిగేదాకా ఉంచుకున్న పాలు వేసాక ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్తో షుగర్ తీసుకోవాలి. కొంచెం ఉడికాక కొంచెం మరిగిన తర్వాత షుగర్ వేయాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్. ఇప్పుడు మంచిగా ఉడికేటప్పుడు షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసాను. బాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా సేమియా ఉడికేంత వరకు కలుపుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ పెట్టుకోవాలి. అలా అయితే కొంచెం బాగా ఉడుకుతుంది, సేమియా స్మెల్ రాకుండా ఉంటుంది. ఘీ ఎంత వేసుకుంటే అలా బాగా ఉడుకుతున్నప్పుడు మన డ్రై ఫ్రూట్స్ వేసి అలా ఉడికేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. దాంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆఫ్ చేసేది చూడండి. ఇలా అయ్యేదాకా పెట్టుకొని సేమియా పాయసం రెడీకోవడం. ఇంకా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్. ఎట్లా ఉందో చెప్పండి మా చిన్ను. భవీన్, టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు. ఇట్లా నువ్వు చూయి. మళ్ళీ